పార్టీలు మారినోళ్ళ ముచ్చట మీద వాళ్ళ పదవులు పోతాయి, ఉప ఎన్నికలు వస్తాయి, టికెట్లు మాకే ఇయ్యాలి అనే చర్చలు డిమాండ్లు జరుగుతున్నాయి కదా. అగో దాని మీద అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఎందుకన్నాడు, దానికి ప్రతిపక్షం నుంచి ఎవరు కౌంటర్ ఇచ్చిండ్రు అనేది మనం కూడా చూడాలి కదా. చలో చూసేద్దాం, నడువుండ్రి. ఇన్నరా ఎన్నికలు అయిపోయినాక కారు గుర్తుతోని గెలిచి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని పార్టీ మారిన ముచ్చట మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. అగో దాని మీద అస్సలే ఉప ఎన్నికలు రావంటే రావని చెప్పిండు. ఉత్తగా చెప్పుడే కాదు, దానికి వివరణ కూడా చెప్పిండు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తా గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లొస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లొస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఇన్నరా మీరు పార్టీలో చేర్చుకొని మంత్రులను చేస్తే పదవులు పోవు గానీ ఇప్పుడు షేరినోళ్ళవి పోతాయా అన్నట్టు మాట్లాడిండు. అప్పుడేం రూల్స్ ఉన్నాయో ఇప్పుడు అవే రూల్స్ ఉన్నాయి కాబట్టి ఉప ఎన్నికలు రావు, పదవులు పోవు అని ఖరాఖండిగా చెప్పిండు. అయితే అప్పుడు ఎందుకు పోలేదు, ఇప్పుడు ఎందుకు పోతాయి అంటున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు 3 భాగాలల్లా 2 భాగాల మంది ఏరే పార్టీలో కలిస్తే ఏం కాదు, కానీ అంతకంటే తక్కువ మంది పోతే పదవులు పోతాయి అని రాజ్యాంగంలో ఉన్నది అని అంటున్నారు. రేవంత్ రెడ్డి మాటలు విన్న వాకిల్ సాబులు. ఇక దీని మీద హరీష్ రావు మాట్లాడుకుంటా, Discussion on sub judice matter. Members cannot refer to any matter of fact on which a judicial decision is pending. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో గాని హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కోర్టులని అవమానించినట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. మాకు మాట్లాడే హక్కు ఉన్నది అని నిండు అసెంబ్లీలో మాట్లాడిండు గాని ఆ ముచ్చట ఎక్కడ లేదు అన్నట్టు చెప్పిండు. మరి హరీష్ రావు చెప్పిన రూల్స్ ప్రకారం కోర్టు తీర్పుల నడుమకు పోయినట్టు మాట్లాడినందుకు సీఎం మీద సుప్రీంకోర్టు ఎట్లా రియాక్షన్ చూపెడుతుంది అనేది ముందు చూడాలిగా. సినిమాలల్లా రాజకీయ లీడర్లు చదువుల గురించి నీతి సూక్తులు చెప్తారు కానీ చేసేది మాత్రం చదువు నమ్మే వ్యాపారం. అసొంటోళ్ళను సపోర్ట్ చేసే వ్యవహారం చేస్తారు. అట్లా సినిమాలలోనే ఉంటది, నిజంగా ఉండదు అనుకునేదాన్ని నేను. కానీ కొంతమంది లీడర్లు అట్లనే చేస్తున్నారు. అందున గీ పెద్ద మనిషి కూడా ఉన్నాడా ఏంది అనిపిస్తుంది. వాళ్ళెవలు, ఏం మాట్లాడిందో, బయట ఎట్లా జరుగుతున్నదో చూడండి. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుకుంటా సర్కార్ బడుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది, ప్రైవేట్ బడులు పుట్టగొక్కుల తీరుగా పుట్టుకొస్తున్నాయి, చదువు అంగడి సరుకు అవుతున్నది అధ్యక్ష అన్నట్టు మాట్లాడిండు. ఆ ముచ్చట మీరు కూడా నుండ్రి. అధ్యక్ష మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష. ఒక ప్రైవేట్ స్కూల్ కాడ మామూలు బిల్డింగ్ ఉంటుంది, ఒక పాత బస్సు ఉంటుంది. ఇప్పుడు మా చుట్టుపక్కల నందిపేట లాంటి ఒక స్కూల్ అనుకోండి, అక్కడ పక్కన వేలుమల అట్లాంటి చిన్న విలేజ్లు, అక్కంపల్లి విలేజ్లా అలా బస్సులలో పంపిస్తారు అధ్యక్ష. ఈ స్కూళ్ళ మీద నమ్మకం పోయింది అధ్యక్ష. 5 ఎకరాల గ్రౌండ్ ఉంటుంది అధ్యక్ష. మన స్కూళ్ళకేం తక్కువ లేదు, మన స్కూల్ చాలా బాగున్నాయి అధ్యక్ష. మేము కూడా అవే చదువుకున్నాం, అవే వేప చెట్ల కింద, అవే రూమ్లల్లో అవే చదువుకున్నాం అధ్యక్ష. కానీ ఎవరు లేకుంటే అనాథల్లాగా అయిపోయినాయి అధ్యక్ష విద్యారంగం. మీరు దాన్ని బట్టి చెప్పండి, ఒక్క కాలేజ్ ఉన్న వాళ్ళు 100 కాలేజీలు ఎలా పెడుతున్నారు? ఇన్నరా సర్కార్ బడి చదువుల మీద, పేద పిల్లల భవిష్యత్ మీద చాలా శ్రద్ధ చూపాలి అన్నట్టు మస్తు చెప్పిండు కదా. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారానికి పోయిన కాడ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుకుంటా ఏమన్నాడో చూడుండ్రి. శాసన మండలిలో మొత్తం మైకులు అన్ని రాబడుతారు గ్యారంటీ. అవునా గౌరవం? అంతే కదా. సమస్యల మీద అవగాహన ఉన్నది బాగా. ఆయన కూడా అన్ని స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అన్ని సమస్యలు కాకుండా ఏం మాట్లాడాలి, ఎట్లా ప్రశ్నించాలని చెప్పి ఒక ప్రశ్నించే. ఇన్నరా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన మల్క కొమురయ్య గురించి బండి సంజయ్ చెప్పిన మాటలు ఇవి. ఆ సారుకు చాలా విద్యా సంస్థలున్నాయట. అంటే విద్యను వ్యాపారం చేసేదెవలు, సర్కార్ బడులు మూతపడేటట్టు చేసేదెవలు, ఫైరోగాలు చేసి పర్మిషన్లు తెచ్చుకొని బడులు కాలేజీలు పెట్టేది ఎవలు? వీళ్ళు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గెలిపించినోళ్ళు కాదా? సరే అట్లా పుట్టుకొచ్చిన బడులల్లా పేద పిల్లలు చదివేటట్టేమన్నా ఉన్నదా అంటే అది లేదు. 1000 ఫీజులు కడితే తప్ప చదువుకోలేరు. అంటే వీళ్ళే పెద్ద విద్యా సంస్థలు పెట్టి విద్యను వ్యాపారం చేసేటోళ్లను రాజకీయ
రాజకీయాలకు తెచ్చి వాళ్ళు ఇంకిన్ని బడులు కాలేజీలు పెట్టేటట్టు చేస్తారు, అసెంబ్లీలో మాత్రం ఇట్లా మాట్లాడతారు అని అంటున్నారు రాకేష్ రెడ్డి మాటలు విన్న జనాలు. అంతేకాదు అసలు దేశంలో సర్కార్ సంస్థలు అనేటివి ఉండొద్దు అని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్న సెంటర్ సర్కార్ వీళ్ళదే, పంచుకుంటా పోతే పంచలు మాత్రమే మిగులుతాయని పంచు డైలాగులు కొట్టే లీడర్లు ఉన్నది కూడా వీళ్ళ పార్టీలనే. జనానికి ఉచితంగా ఏది ఇయ్యొద్దు సోమర్లు అవుతారని చెప్పేది కూడా వీళ్ళే. అసొంటోళ్ళే మళ్ళా ఇట్లా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఒకవేళ నిజంగా రాకేష్ రెడ్డికి సర్కార్ బడులు బాగుపడాలని ఉంటే ప్రైవేట్ బడులు కాలేజీలు పెట్టి చదువును సరుకుగా చేసేటోళ్లను సపోర్ట్ చేయొద్దని, విద్య వ్యాపారం కావద్దని కొట్లాడాలని కోరుకుంటుర్రు తెలంగాణ జనాలు.